అందరికీ 2026 కొత్త సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరంలో నారాయణఖేడ్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి, తర్వాత నారాయణఖేడ్ ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఈరోజు ఏదైతే ఐకేపీ గ్రామైక్య సంఘాల గురించి మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మా సీతక్క గారు కొత్త బిల్డింగ్స్ గురించి ప్రతిపాదించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో అక్కడ వారికి బిల్డింగ్స్ గురించి, పర్మనెంట్ బిల్డింగ్స్ గురించి ఒక్కొక్క గ్రామైక్య సంఘానికి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కొత్తగా గెలిచిన సర్పంచులందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. వారందరూ కూడా దీనికి తీర్మానం ఇచ్చి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ప్రతి గ్రామైక్య సంఘానికి 10 లక్షల రూపాయలతోనే ఒక మీటింగ్ హాల్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి అటాచ్ టాయిలెట్స్కి మళ్ళీ ఇంకొక 3 లక్షల రూపాయల వరకు ఎన్ఆర్ఈజిఎస్నే గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అడిషనల్గా ఇంకేమన్నా ఉంటే మనకి కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చిన కమిషను, ఇతరత్రా వచ్చినటువంటి కమిషన్లో నుండి ఇంకా ఎంత సాధ్యమైతే అంత సాధ్యము 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెద్ద గ్రామాలలో ఇంకా దీన్ని కొంచెం ఎక్కువ విస్తరించి కట్టుకోవాలని చెప్పేసి అందరికీ ప్రతిపాదించడం జరిగింది. త్వరలోనే దీనికి బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ఎన్ఆర్ఈజిఎస్ నామ్స్ ప్రకారము ఇవన్నిటిని కూడా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే స్థలాలు ఉన్నాయో స్థలాలను ఐడెంటిఫై చేసి గ్రామ పంచాయత్ తీర్మానము ఐకేపీ ఏపీఎంలకి అందజేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఒకవేళ ఎక్కడన్నా గ్రామంలో స్థలం లేకుంటే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి పల్లె ప్రకృతి వనాలు టోటల్ యూజ్లెస్గా నిరుపయోగంగా ఉన్నాయి, ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. అక్కడనే విష జంతువులు సంచారం చేస్తూ ఉన్నాయి. చెట్లు, గడ్డి అదంతా మొత్తం చెట్లు కరెక్ట్ ఎండిపోవడం జరిగింది. అట్లాంటి పల్లె ప్రకృతి వనాల స్థలాలని కూడా ఎక్కడైతే గ్రామాలలో స్థలం లేదో అటువంటి స్థలాలను కూడా ఎండిఓ ద్వారా అప్లికేషన్ పెట్టేసి తగిన ప్రొసీజర్ అనుసరించి దాన్ని కూడా టేక్ ఓవర్ చేస్తే ఈ ఐకేపీ బిల్డింగ్లకు మనకు ఉపయోగం అయితే ఉందని చెప్పి చెప్తాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.